ఈరోజు 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు మీ అందరికీ. అలాగే మా పూతలపట్టు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. పూతలపట్టు హెడ్ క్వార్టర్స్లో వాళ్ళ టీం మొత్తానికి కంగ్రాచులేషన్స్. అయితే ఈరోజు మనం ప్రెస్ మీట్లో ఎందుకు కూర్చున్నామంటే, మన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి ఒకసారి అవలోకనం చేసుకుందాం అనే ఉద్దేశంతో కూర్చున్నాం. ఇప్పుడు మా ఉన్న ఎమ్మెల్యేస్, పార్టీ ప్రతినిధులంతా రిప్రజెంటేటివ్స్ మాట్లాడారు. అట్లాగే మేజర్గా జరిగిన ఒక డెవలప్మెంట్ ఏంటంటే, మనకి తిరుపతి నుంచి కాట్పాడి వరకు డబుల్ లైన్, ఇప్పటి వరకు మన సింగిల్ లైన్లో నడుస్తున్న రైల్వే లైన్, దాన్ని డబుల్ లైనింగ్కి క్యాబినెట్ అప్రూవ్ అయింది. దానికి కానీ బడ్జెట్ 1332 కోట్లు చేశారు. ఒకసారి బడ్జెట్ ఎలా ఉందంటే దాని అర్థం ఏంటంటే డిపిఆర్లు, తర్వాత దాని సర్వేలు అన్నీ అయిపోయినాయని, ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయిపోయిందని, దీనికి బిడ్డింగ్ పిలిచి కాంట్రాక్ట్లు ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయటం ఉంటుంది. ఓ సంవత్సరం లేదా సంవత్సరంన్నర 18 నెలల్లో మనకి దాని మీద కూడా ట్రైన్లు నడిచే అవకాశం ఉంది ఇక్కడ. సో అంత డెవలప్మెంట్ అవుతుంది. అయితే ఈ డెవలప్మెంట్కి మూల కారణం, ఇది చాలా కాలం నుంచి ఉండుండొచ్చు, డెవలప్మెంట్ డిమాండ్స్ ఉండుండొచ్చు మనకి. అయితే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆనరబుల్ సీఎం ఢిల్లీకి దగ్గర 10-12 సార్లు వచ్చారు. వచ్చిన ప్రతిసారి రైల్వే మినిస్టర్ గారితో మాకు కలవటం జరిగింది. కలిసిన ప్రతిసారి ఒక మేజర్ డిమాండ్ని ఇవ్వటం జరిగింది. ఒక 4-5 ఇస్తాం డిమాండ్స్లో, దానిలో ఇది ఉండటం జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలితం, తర్వాత దాన్ని మేము ఫాలోఅప్ చేసే ఎంపీస్ కృషి చేసిన తర్వాత ఎంపీస్ ఫాలోఅప్ చేస్తారు. దాని ఫలితంగా ఈరోజు మనకి ఇంత పెద్ద ప్రాజెక్ట్ మనకి అలాట్ చేయాలి. ఈ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతున్న ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు అండ్ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ఇట్లాంటి పని చేయడానికి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్న యువనేత లోకేష్ బాబు గారు, అలాగే మన ఎన్డీఏ పార్ట్నర్ అయిన పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాము. అయితే ఇంత వచ్చిన తర్వాత ఏంటి మనం సాధించింది అనేది ఒకసారి చూద్దాం. మనం డబుల్ లైన్ వేసేసాం, ఏమవుతుంది? ఫస్ట్గా జరిగేది ఏంటంటే, సింగిల్ లైన్లో ఉన్నప్పుడు జరిగేది ఒక ట్రైన్ వెళ్తుంటే, ఎక్స్ప్రెస్ ట్రైన్ వెళ్తుంటే రెండో ట్రైన్ ఆపేస్తుంది. సో ఆ విధంగా 3 చోట్ల కానీ 20 నిమిషాలు ఆపితే 1 గంట లేట్ అవుతుంది. ఆ గంటని సేవ్ చేస్తాం ఫస్ట్. రెండో లైన్ ఉంటే ఇట్లా ఒకదానికోసం ఒకటి వెయిట్ చేయటం, సిగ్నలింగ్ కోసం ఉండదు. అదొకటి ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్, ఎడ్యుకేషన్ హబ్ అవ్వబోతుంది. మనకు అక్కడ నుంచి వెల్లూరు దగ్గర అవుతుంది. తర్వాత మనకి తిరుపతి నుంచి మన లాజిస్టిక్స్గా చూస్తే, రోడ్ ట్రాన్స్పోర్ట్లో చూస్తే మనకి 449 కోట్లు ఎంతో ఖర్చు అవుతుంది ప్రయాణం, ఇది రోడ్లో చేస్తే. దాని కానీ ఇప్పుడు మనం ట్రైన్లోకి తీసుకొస్తే చీపర్గా అవుతుంది అనమాట. 449లో 30%కి తగ్గిపోతుంది. అట్లాగే కాన్సిక్వెంట్గా నేషనల్ ప్రాపర్టీ, జాతీయ ప్రాపర్టీ అనుకున్న డీజిల్ కూడా దగ్గర 4 crore లీటర్స్ ఎవ్రీ ఇయర్ సేవ్ అవుతుంది. సో ఇట్లాంటి అడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి. అలాగే ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది, ఈజీ అవుతుంది. ఇక్కడ నుంచి జాబులు చేయడానికి వెళ్ళిన వాళ్ళు పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చే పరిస్థితి వస్తుంది, ఎందుకంటే ఆ గంట మనం కట్ చేస్తా పోతాం. సో ఈ విధంగా అన్ని బెనిఫిట్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఇది మనకి చిత్తూరు డిస్ట్రిక్ట్కి ఈ 104 కిలోమీటర్లో ఒక 10 కిలోమీటర్లు కాట్పాడి తప్పించి బోర్డర్ నుంచి, మిగతా 94 కిలోమీటర్లు చిత్తూరు డిస్ట్రిక్ట్లోనే జరుగుతుంది, చంద్రగిరి నుంచి మొదలుపెట్టి. అంత మన డిస్ట్రిక్ట్కే ప్రయోజనం ఉంటుంది. సో అందరూ ఈ ఫెసిలిటీ వాడుకుంటారని, ముందుకి అభివృద్ధి బాగా జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాము. అలాగే మ్యాంగో బోర్డు గురించి కూడా మనం బాగా ప్రయత్నం చేస్తున్నాం. అయితే మన బడ్జెట్లో మనం మిస్ అయిపోయాం. దీనికి కూడా మన ఆనరబుల్ సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న రైతులకు కానీ ప్రాసెసింగ్ యూనిట్లకి ఇద్దరికీ జరుగుతున్న సమస్యలు ఏంటి ఆనరబుల్ సీఎం గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా ఈ విషయాన్ని టేకప్ చేస్తున్నారు అగ్రికల్చర్ మినిస్టర్తో. అయితే ఇది అగ్రికల్చర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇద్దరికి సంబంధించిన విషయం కాబట్టి ఆ ఇద్దరు మినిస్టర్స్తో చెబుతున్నాం. సో సీఎం గారు మాట్లాడిన తర్వాత నేను కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. మేబీ నెక్స్ట్ బడ్జెట్గా అందిస్తారేమోనని మేము పదే ఒక విషయాన్ని పదే మనం అడిగితే, వీళ్ళ అవసరం ఎట్లుంది కదా ఇచ్చే అవకాశం ఉందని మేము ఆశిస్తాం. అలాగే కొంతమంది ప్రాసెసింగ్ యూనిట్లు వాళ్ళు చెప్తా ఉన్నారు, మనకి యూరోప్కి ఎక్స్పోర్ట్ చేస్తే మన పల్ప్ని ఇతర దేశాలు, ఆఫ్రికన్ కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేస్తాయి యూరోప్కి, ఏషియన్ కంట్రీస్ చేస్తాయి. ఈ కంట్రీస్తో పోల్చినప్పుడు వాళ్ళ ఎక్సైజ్ మన
కస్టమ్స్ డ్యూటీ మనకి డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇండియా నుంచి వచ్చిన దానికి ఎక్కువ ఛార్జ్ చేస్తారు, వాళ్ళ దగ్గర తక్కువ చేస్తున్నారు. ఆటోమేటిక్గా ఆ కంట్రీ ఏం చేస్తుంది, ఇమాజిన్ జర్మనీ తీసుకుంటుంది అనుకోండి, ఎవరు తక్కువ దీనికి ఇస్తే దానికి వెళ్ళిపోతారు. మనం ఎక్కువ కస్టమ్స్ డ్యూటీ ఉంది కాబట్టి సో దాన్ని కూడా ఆన్ పార్ విత్ అదర్ కంట్రీస్ చేయండి, లేదంటే ఇంకా కొంచెం చేయండి, మాది కానీ ఎక్కువ పెడితే మా దగ్గర నుంచి తీసుకోవడం తగ్గిపోతుంది. సో ఆ రిక్వెస్ట్ కూడా రైటింగ్లో పెట్టడం జరిగింది. అలాగే ఎప్పుడు మనకు అవసరమైన రోడ్లకు సంబంధించి ఇక్కడ నుంచి మనకి ఎమ్మెల్యేస్ నుంచి మనకి ఏదైనా ఇన్పుట్స్ వచ్చి హైవేలో అండర్ పాస్లు కావాలన్నా, రైల్వేలో ఆర్యూబీలు అంటే రైల్వే అండర్ పాస్లు, రైల్వే ఓవర్ పాస్ బ్రిడ్జిలు కానీ కావాలంటే ఖచ్చితంగా మనకి నితిన్ గడ్కరీ గారు చాలా ఫేవరబుల్గా ఉన్నారు. మనం చంద్రబాబు గారు వచ్చినప్పుడల్లా ఆయన కలుస్తారు. ఆ ఇంపాక్ట్ వల్ల ఏమవుతుందంటే మనం ఏది అడిగినా కూడా పాసిబిలిటీ ఉంటే ఇమీడియట్గా శాంక్షన్ చేస్తున్నారు. ఇక్కడ సర్వే అయిపోయింది, వర్క్ స్టార్ట్ అయిపోయింది సార్, దీని గురించి మనం మాట్లాడు. సో అంత తొందరగా పనులు జరుగుతుంది. సో అదేవిధంగా హెల్త్ విషయానికి వస్తే మన దగ్గర ప్రైమరీ హెల్త్ సెంటర్కి మౌలిక సదుపాయాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ సివిల్ హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు కలెక్టర్ గారి కృషితో ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది ఇక్కడ మన డిస్ట్రిక్ట్లో అని చెప్పి కలెక్టర్ గారు పెద్ద లిస్ట్ ఇచ్చారు నాకు. దగ్గర 200 ఐటమ్స్ అన్ని పిహెచ్సిస్తో కలిపి దాన్ని ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారితో రిక్వెస్ట్ చేసి మాకు ఇది చిత్తూరు డిస్ట్రిక్ట్ స్పెషల్గా ఇవ్వకపోతే ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పనిచేయటం లేదు. ఎట్లాంటివి అంటే బేసిక్గా స్కానింగ్ మిషను, తర్వాత ల్యాబ్స్, తర్వాత వీళ్ళకి సెలైన్ పెట్టుకునే రాడ్లు, సెలైన్ బాటిల్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి, అవన్నీ ఇచ్చారు. బహుశా అది అక్కడ నుంచి మనకి స్టేట్ గవర్నమెంట్కి వచ్చిందని సెక్రటరీ, నేషనల్ హెల్త్ మిషన్ సెక్రటరీకి వచ్చింది. నా లెటర్తో పాటు వచ్చిందట. సో శాంక్షన్ దమ్ స్పెషల్ అని చెప్పి వచ్చిందట. మేబీ షార్ట్ టైంలో అది కూడా వస్తుంది మనకి. మన పిహెచ్సిస్ ఎన్ని ఉన్నాయో డిస్ట్రిక్ట్ మొత్తంలో అవన్నీ ఎక్విప్మెంట్ అయిపోతాయి. సో అట్లాగా ఒక్కొక్కటి డెవలప్మెంట్ అవుతా ఉన్నాయి. అలాగే అట్లని చెప్పి సంక్షేమం మనం నెగ్లెక్ట్ చేసింది ఎక్కడ లేదు. సంక్షేమం కూడా ఇప్పుడు చూస్తున్నారు. పెన్షన్స్ అంత ముందు లేనిది ఇప్పుడు ప్రతి ఫస్ట్ రోజే సెలబ్రేషన్తో సహా సెలబ్రేట్ చేస్తూ ఇస్తున్నాం మనం అందరికి పెన్షన్లు. అందరికీ అన్ని కేటగిరీలకి జనరల్ పెన్షన్ ఇస్తున్నాం, తర్వాత హ్యాండిక్యాప్డ్ పెన్షన్ ఇస్తున్నాం, ముసలి వాళ్ళకి ఇస్తున్నాం, అందరికి ఇస్తున్నాం. అలాగే సిలిండర్స్ ఇచ్చేసాం. ఇంకా అవి ఇన్స్టాల్మెంట్లో వస్తే 3 ఒక ఫేజ్లో అంతా వచ్చినాయి. రేపు మార్చికి రావాల్సిన వస్తుంది. పనులు అయితే అన్నీ అయిపోయినాయి. ఒక ఎంపీ లాట్స్లోనే దగ్గర 98 వర్క్స్ ఇచ్చాం. ఎంపీ లాట్స్ నరేగాలో నాకు అలాట్ చేసిన దానిలో 98 వర్క్లో 70 అయిపోయినాయి. అన్నీ ఓపెనింగ్ చేస్తున్నాం. రోడ్లు ముందు మేము ఒక 2-3 సంవత్సరాలు అయిపోయేటప్పటికి ఎవరు రోడ్డు కావాలనే మాట రాకూడదు అనే విధంగా రోడ్లు వేస్తున్నాం. అట్లాగే వాటర్ ఫెసిలిటీ కూడా సమ్మర్ వచ్చింది కాబట్టి వాళ్ళకి కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసాం, ఎక్కడ కూడా వాటర్ షార్టేజ్ ఉండకూడదు. ముఖ్యంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి 135 సందర్భంగా ఈరోజు అన్ని చోట్ల తెలుగుదేశం జిల్లా పార్టీ కార్యాలయం తరఫున అన్ని ఎమ్మెల్యేలు కలిసి ఈరోజు చేయటం జరిగింది. ఆయనకి అన్ని చోట్ల జయంతి సభ ఘన నివాళులు కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రగతి పదంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్న దానికో ఒక నిదర్శనం, ఒక ఉదాహరణ మన ఎంపీ గారైనటువంటి దగ్గుమల్ల ప్రసాద్ అన్న గారు ఆ రోజు ఎలక్షన్ అప్పుడు కూడా 7 పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో తిరిగి ఎక్కడెక్కడ ఏది అవసరాలు ఉంది, అవసరాలు ఏ విధంగా నేను చేయగలుగుతానన్న ప్రామిస్ చేయడం కూడా జరిగింది. దానిలో భాగంగా ఈరోజు తిరుపతి నుంచి కాట్పాడి వరకు 104 కిలోమీటర్లు డబ్లింగ్ లైను, అదే లూప్ లైన్గా ఎత్తుకుంటే సుమారు 113 కిలోమీటర్లు వస్తుంది. దీన్ని కూడా 1301 కోటితో ఈరోజు శాంక్షన్ చేయటం జరిగింది. ఒక మన పెద్ద చంద్రబాబు గారి నాయకత్వంలో మన దగ్గుమల్ల ప్రసాద్ అన్న గారు కలిసి చేయటం, ఆయనకు కూడా మేమందరూ కూడా మా ఈ 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలందరూ కూడా ఆయనకి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గానికి తీసుకుంటే సుమారు 37 నుంచి 40 కిలోమీటర్లు వస్తుంది ఈ చంద్రగిరి నియోజకవర్గంలో. దీంట్లో ఒక 6 నుంచి 7 అండర్ బ్రిడ్జిలు వస్తాయి. ఎందుకంటే ఈ రైల్వే క్రాస్ లో కూడా అక్కడక్కడ ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంది. ఆ ప్రాబ్లం లేకుండా ఉండేదానికి కూడా చేయటం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా పుణ్యక్షేత్రాలైనటువంటి తిరుపతి ఆనుకుని ఉన్నటువంటి శ్రీ తిరుచానూరు పద్మావతమ్మ వారు, అదేవిధంగా మంగాపురం అలివేలు అమ్మగారు, మన చంద్రగిరి కోట,
పాకాల దగ్గర ఉన్న సుబ్రహ్మణ్యం స్వామి, ఈ విధంగా కాణిపాకం పుణ్యక్షేత్రం, ఇక్కడ మన కాట్పాడి దిగితే నారాయణగిరి, దీనికి అన్నిటి కూడా సిఎంసి అన్నిటికి కూడా అనుసంధానం అయ్యే విధంగా ఈ రోజు రావటం, దానికి చాలా ఆయనకు మేము చంద్రగిరి ఎమ్మెల్యేగా కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎలక్షన్ అప్పుడు వచ్చి చంద్రగిరి నియోజకవర్గంలో పాకాల మండలంలో కూడా ప్రామిస్ చేయడం జరిగింది. ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ కి సంబంధించినటువంటి అన్ని కూడా నేను చేస్తానన్నారు. ఎందుకంటే పాకాల గతంలో జంక్షన్ ఉంది, ఆ పాకాల జంక్షన్ సుమారు 500 నుంచి 600 ఎకరాల స్థలం, దానికి సంబంధించిందంతా ఉంటే కూడా అన్ని చూసి దీన్ని లోడింగ్ అన్లోడింగ్ పాయింట్ చేస్తానని చెప్పారు. అది కూడా జరుగుతా ఉంది. దాంతో పాటు ఈ రోజు డబ్లింగ్ చేసిన దానికి చంద్రగిరి నియోజకవర్గంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసిగా కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. దీనికి ఒకటే మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నా, తెలుగుదేశం ప్రభుత్వం అంటే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నారా లోకేష్ గారి నాయకత్వంలో ముగ్గురు టైంలో ఈరోజు డెవలప్మెంట్ ముందుకు వెళ్తా ఉంది. దానిలో భాగంగా ఇంకోటి ఐదేపల్లి ఒక అండర్ పాస్ లైన్, దానివల్ల కూడా చాలా అక్కడ యాక్సిడెంట్ జరుగుతా ఉంది. దానికి కూడా సీఎం గారు లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ని మన ప్రసాద్ అన్న గారు 2 లెటర్లు కలిసి కూడా గడ్కారీ గారికి ఇచ్చి అది నెక్స్ట్ పోయినప్పుడు కూడా శాంక్షన్ చేయడం జరుగుతా ఉంది. ఇది కాకుండా మన దామల్ చెరువు నుంచి నేండ్రగుంట బైపాస్ రోడ్డు, అది కూడా సీఎంఓ నుంచి వెళ్తా ఉంది. అది వెళ్తే కూడా అన్న శాంక్షన్ చేస్తున్నాడు చంద్ర నియోజకవర్గం. మిగిలిన విషయాలు ఆ నియోజకవర్గానికి సంబంధించిన చిత్తూరు కానీ పూతలపట్టు కానీ ఉండే నియోజకవర్గ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. నేను ఒక చంద్ర నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్పేది చంద్ర నియోజక ప్రజలకు కానీ, ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ లేదా చిత్తూరు జిల్లాకు కానీ అందరికీ, మన ఎంపీ గారు ఈ రోజు రాష్ట్రంలో ఏ విధంగా లేకుండా ప్రతి ఒక్క చోట తన గలానిప్పి దామల్ చెరువులో ఉండే మ్యాంగో నగర్ సంబంధించి మ్యాంగో బోర్డు పెట్టమంటాం కానీ, యాక్సిడెంట్ల పైన జరగడం కానీ, ఇవన్నిటిపైన కూడా ఆయన చెప్పడం ఎంతో మీరు ఒకసారి ఆలోచించాలని కూడా తెలియజేసుకుంటూ, మేమందరం కూడా ఏకతాటిపైన ఈ చిత్తూరు జిల్లాలో ఉమ్మడి పార్లమెంట్ లో డెవలప్మెంట్ కి మా దిశగా వెళ్తామని కూడా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మీడియా సహోదరులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు 135వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ముందుగా నమస్కారాలు, వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనందరికీ ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఏదైతే ఈ కాట్పడి తిరుపతి ట్రైన్ ఎన్నో ఏండ్ల చిరకాల కోరిక, దాన్ని మన ఎంపీ గారు దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు, అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కృషితో ఇవాళ సాధించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, ఇటు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, అటు దేశంలో ప్రధాని ఇద్దరు కలిసి ఉన్నతమైన స్థాయికి తీసుకొని వచ్చే క్రమంలో ఇవన్నీ కూడా ఆధునీకరణ. అంటే మేము చిన్నప్పుడు కూడా కాట్పడికి పోవాలంటే ఒకే ట్రైను, అది ఎప్పుడు వస్తుందో టైంకి తెలిసేది కాదు. అటువంటిది ఇప్పుడు డబ్లింగ్ చేయడానికి 1330 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. దీనికోసం కృషించిన మన ఎంపీ గారికి చిత్తూరు నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి ఇంకా ఎన్నో మంచి పనులకి మన ఎంపీ గారు అక్కడ మ్యాంగో బోర్డు కావచ్చు, అలాగే ఇంకా రహదారుల విషయంలో కావచ్చు, చిత్తూరుకి ఇండస్ట్రియల్ కోసం కావచ్చు, అనేక రకంగా పార్లమెంట్లో పోరాడి మన కోసం చాలా తేవడానికి సిద్ధంగా ఉన్నారు, తెస్తారు కూడా. అలాగే మన ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఇటువంటి వాటికి ఎవరైతే కృషిస్తూ ఉంటారో ఎంపీలని, వాళ్ళని ఇంకా ప్రోత్సహించి అనేక వాటిలలో కూడా మెంబర్గా మన ఎంపీ గారు నేయడం జరిగింది. సో ఒక విజన్ ఉన్న నాయకుడి కింద ఒక విజన్ ఉన్న ఎంపీలుగా మన చిత్తూరుకి ఏం కావాలి అనేది మనం అడగాల్సిన అవసరం లేదు. వారు ఎప్పుడు ఏది కావాలో కూడా తేవడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇప్పుడు ఈ డబ్లింగ్ లైన్ వర్క్ మనకి ఈ కాట్పడి టు తిరుపతి రావడం చాలా సంతోషకరం. అలాగే మాకు ఎప్పటి నుండో మెకానిక్స్ కాడ అది చాలా 90 degrees డౌన్లో ఉంటుంది, అది కూడా బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. కాబట్టి ఈ క్రమంలో ఇటువంటివన్నీ కూడా చిత్తూరు ప్రజలకు ఎక్కడెక్కడ ఈ ఫ్లైఓవర్స్ ప్రాబ్లమ్స్ ఉందో వాటన్నిటినీ కూడా ఈ క్రమంలో పూర్తి అయిపోతాయి. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు చిత్తూరు పార్లమెంటు ప్రగతి పదంలో పరుగులు పెడుతుంది. చిత్తూరు పార్లమెంట్లో ఉన్నటువంటి పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేను అక్కడ పుట్టి పెరిగినటువంటి వాడిగా పూతలపట్టు మీదుగా కాట్పాడికి రైల్వే లైన్ వెళ్తుంది. తిరుపతి నుంచి కాట్పాడికి 1330 కోట్ల రూపాయలతో 104 కిలోమీటర్ల రైల్వే
పూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. ఈ పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచి ప్రోత్సాహం అందించి ఎక్కడికక్కడ పార్లమెంట్లో ప్రశ్నించడానికి సహకారం అందించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి ఈ ప్రాంతవాసిగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు చిన్నప్పటి నుంచి పూతల పట్టుకొచ్చిన, లేకపోతే తిరుపతి నుంచి చిత్తూరుకు రావాలన్నా 3 రైల్వే గేట్లు దాటే పరిస్థితులు ఉండేవి. అప్పట్లో కూడా ఆ రైల్వే గేట్ల సమస్యని పరిష్కరించింది, నేషనల్ హైవే ఏర్పాటు చేసింది గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ ఈ రైల్వే లైన్ డబ్లింగ్ చేసే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం. ఉమ్మడి కుర్చీ ఆడాడ ఆగిపోయి డుగ్ సౌండ్ తప్ప వేరే సౌండ్ మనం వింటామా, వినగలమా అనే బాధ ఉండేది కాదు. ఇక్కడ కూడా కుయ్యమని కోతేసి 5 నిమిషాల్లో చిత్తూరు నుంచి తిరుపతికి, లేదంటే తిరుపతి నుంచి కాట్పాడికి వెళ్ళిపోవచ్చనే ఆశని చిగురింపజేసినటువంటి వ్యక్తి గౌరవ దగ్గుమల్ల ప్రసాదరావు గారు. ఈ ప్రాంతానికి రైల్వే లైన్ చాలా అవసరం. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఒక మనిషి జీవితానికి అనేక రూపాల్లో సహాయపడుతుంది. నేషనల్ హైవేలు కానీ, రైల్వే లైన్లు కానీ ఎప్పుడైతే అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ ఉంటుందో అప్పుడు అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి అవకాశాలను ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని అక్కడ వారు పొందడానికి అవకాశం ఉంటుంది. మా ప్రాంతం మ్యాంగో ఎక్కువ ఉంది. ఒకవైపు ఆయన పార్లమెంట్లో, నేను అసెంబ్లీలో ఇప్పటికే ప్రస్తావించడం కూడా జరిగింది, మ్యాంగో బోర్డు లాంటివి ఏర్పాటు చేయాలని. అలాంటివి వచ్చినప్పుడు ఒక ధరల స్థిరీకరణ జరిగి ఉత్పత్తి పెరిగి దాని యొక్క డిమాండ్ ఇక్కడ తగ్గితే ఆ రైతులు నష్టపోయే అవకాశం ఉంది. అదే ట్రాన్స్పోర్ట్ ఉండి ఇక్కడ ఉత్పత్తి పెరిగి డిమాండ్ తగ్గినా బయట ఉన్నటువంటి డిమాండ్ని అది రీచ్ అవ్వాలంటే అది ట్రాన్స్పోర్ట్ వల్లనే సాధ్యమవుతుంది. నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మామిడికాయ రైతులందరూ కూడా ఈ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించుకొని కాట్పాడి కానీ, లేదా కాట్పాడి జంక్షన్ నుంచి జోలార్పేట జంక్షన్ నుంచి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి బహుళ ప్రయోజనకరమైనటువంటి ఈ రైల్వే డబ్లింగ్ పనుల్ని సాధించినటువంటి దగ్గుమల్ల ప్రసాదరావు గారిని పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఇలాంటివి మరెన్నో కూడా సాధించాలని ఆయన్ని కోరుకుంటూ మరొకసారి చెప్తున్నా, అభివృద్ధి అంటే తెలుగుదేశం, అభివృద్ధి అంటే సంక్షేమం అంటే తెలుగుదేశం. ఈ 2 మాత్రమే తెలుగుదేశానికి తెలుసు. కుట్రలు, కుయుక్తులు లేకపోతే ఇతర రాజకీయాలు తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ, తెలుగుదేశం నాయకులకు కానీ తెలియదు. ప్రజలు ఎప్పటికన్నా విశ్వసించాలి. ఎవరు వచ్చి వాటి పట్ల ఆలోచించుకోవాలి. మహానుభావులు ఒక మాట చెప్తారు, ఏ నినాదాల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలియనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు. కాబట్టి వచ్చి చెప్పేవారి యొక్క నినాదాలు ఆలోచించమంటున్నా. మా నినాదం అభివృద్ధి, సంక్షేమం. మా నాయకత్వం మాకు చూపించిన మార్గం అది. ఆ మార్గంలో మేమందరం నడుస్తాం. చిత్తూరు పార్లమెంటు ప్రగతి పదంలో ఇప్పుడిప్పుడే అడుగులు పెడుతోంది. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో ప్రగతి ప్రస్థానంలో ఒక గొప్ప స్థాయికి చేరుకుంటుందన్నటువంటి బలమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.